ప్రైవేట్ ప్రోగ్రాంలకు ప్రభుత్వ ప్రచారం ఎందుకు? నిన్నరాక ప్రభుత్వం చెప్పిందేంది, ఇవాళ చెప్తుందేంది? ఏందా ప్రైవేట్ ప్రోగ్రాం? మాట్లాడదాం. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మెస్సీ హైదరాబాద్కి రాబోతుండు. ఉప్పల్ స్టేడియంలో ఆయన ఒక మ్యాచ్ ఆడబోతున్నాడు. 13వ తేదీన ఆ మ్యాచ్ ఉంది. అయితే మెస్సీకి అవతల వైపున మన సీఎం రేవంత్ రెడ్డి గారు పోటీ ఇవ్వబోతున్నారు. ఆయన దానికోసమని 5-6 రోజుల నుంచి 10 రోజుల నుంచి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఆ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను కూడా కాంగ్రెస్ సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకా రకరకాల ప్లాట్ఫామ్లలో ఆ ఫోటోలు, వాటికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం మనం. అయితే నిన్నరాక చెప్పింది ఏంది? ఈ మెస్సీ ప్రోగ్రామ్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేయబోతోంది. చాలా ప్రతిష్టాత్మకంగా మెస్సీని హైదరాబాద్కి రప్పించగలిగింది. ఇది గతంలో జరిగినటువంటిది కాదు. అసలు దీని వల్ల మొత్తం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏదో పెద్ద ఎత్తున పెరగబోతోంది అనేది ప్రభుత్వం నిన్న మొన్నరాక ప్రచారం చేసింది. ఇదంతా హైదరాబాద్లో జరిగిన సంగతి. గ్లోబల్ సమ్మిట్, మెస్సీ మ్యాచ్, ఈ రెండే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చేస్తున్న ప్రచారాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ రెండింటి గురించే. గ్లోబల్ సమ్మిట్తోని మేము 5 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకి తీసుకొచ్చినాము అని, దాన్ని ఎట్లా అయితే చేసిందో ప్రభుత్వం అట్లా మెస్సీ ప్రోగ్రామ్ని కూడా చెయ్యబోతున్నాము అనేది ప్రభుత్వం డే 1 నుంచి చెప్పుకుంటూ వచ్చింది. క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా దాని మీద మాట్లాడిరు. 13వ తేదీన హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ జరగబోతోంది అనేది చెప్పింది. నిజంగా అది ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం లాగా ప్రచారం చేసింది. నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయిరు. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన పెట్టుబడుల గురించట మొత్తం వాళ్ళ హైకమాండ్కి, వాళ్ళ అగ్రనాయకులకి చెప్పడం కోసమని పోయిండు. అట్లనే మెస్సీ ఆడుతున్నటువంటి మ్యాచ్కు వాళ్ళ అగ్రనాయకులని ఇన్వైట్ చేసేందుకు పోయిండు అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పిన మాట. ఈ గ్లోబల్ సమ్మిట్లో జరిగిన పెట్టుబడులు వీటి గురించి అన్ని వాళ్ళ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి ఆ విజన్ డాక్యుమెంట్ మొత్తం వాళ్ళకి ఇచ్చిర్రు. ఇక్కడ వచ్చినటువంటి పెట్టుబడుల గురించి చెప్పిర్రు. మొత్తం చెప్పి మెస్సీ మ్యాచ్కి వాళ్ళని ఆహ్వానించేందుకు పోయిండు అని చెప్పిర్రు. సో ఈ గ్లోబల్ సమ్మిట్ జరిగిన తీరుని అది ఇది అంతా చెప్పాట ఈ మెస్సీ మ్యాచ్ గురించి రమ్మని ఆహ్వానించారు. గతంలో గ్లోబల్ సమ్మిట్ దానికోసం కూడా ఆహ్వానించేందుకు పోయిండు. ఒక వారం రోజుల కిందటనే ఢిల్లీ పర్యటన చేసిరు. దానికి పిఎం నరేంద్ర మోడీ గారితో సహా వాళ్ళ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరినీ ఇన్వైట్ చేసిరు గ్లోబల్ సమ్మిట్కి. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు. ఎందుకంటే గతంలో వీళ్ళతోని తెలంగాణలో డిక్లరేషన్లు ఇప్పించిరు, గ్యారంటీ కార్డులని వాళ్ళ అగ్రనాయకులతోని మాట్లాడించిరు. కానీ ఇవాళకి అవి ఇంప్లిమెంట్ కాలేదు. సో మళ్ళొకసారి ఇవాళ వచ్చి విజన్ డాక్యుమెంట్ని వాళ్ళు ఆవిష్కరిస్తే గతంలో మీరు చెప్పినటువంటి హామీలు మీరు వచ్చి మాటిచ్చారు కాబట్టి తెలంగాణ సమాజం నమ్మింది, కానీ ఏమీ అమలు కాలేదు అని ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణలో స్టార్ట్ అయిపోయింది, మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒకసారి ఈ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసి దాంట్లో చెప్పినటువంటివి చేయకపోతే కనుక మాకెందుకు అనుకున్నారో ఏమనుకున్నారో కానీ మరి వాళ్ళు రాలేదు. అయితే ఇప్పుడు మళ్ళా మెస్సీ మ్యాచ్ కోసమని ఆహ్వానించేందుకు పోతే ఇక్కడనే అసలు హైకమాండ్ నుంచి వాళ్ళ అగ్రనాయకుడి దగ్గర నుంచి అసలు ఊహించని ప్రశ్న ఎదురైందంట రేవంత్ రెడ్డి గారికి. అదేంటి అంటే ఇది ప్రభుత్వం చేస్తున్న ప్రోగ్రామా అని అడిగిరట. ఎందుకంటే ప్రభుత్వం అట్లానే చెప్పింది కదా, చాలా మీటింగ్లలో చెప్పిర్రు, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాము అని చెప్పిర్రు, అన్నీ చెప్పిర్రు. అది చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే, ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానాన్ని విన్న వాళ్ళకి ఎవరికైనా సరే అది ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం లెక్కనే కనిపించింది. ఇది ప్రభుత్వం చేస్తున్న ప్రోగ్రామా అని అడిగేసరికి కాదు, ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది అని చెప్పిండట. అది ప్రైవేట్ కార్యక్రమం కదా, ప్రైవేట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎట్లా స్పాన్సర్ చేస్తుంది, ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అని అడిగేసరికి లేదు, ఇది ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది, ప్రభుత్వం చేస్తున్న ప్రోగ్రాం కాదు అని అన్నాడట. ఇక్కడ ఏమన్నారు, హైదరాబాద్లో మొత్తం ప్రభుత్వమే చేస్తుంది, ప్రభుత్వం మెస్సీని తీసుకొని వస్తుంది తెలంగాణకి, ఇక ఆయనని బ్రాండ్ అంబాసిడర్గా నియమించబోతుంది, ఇట్లా రకరకాల వార్తలు విన్నాం మనం. కానీ రాహుల్ గాంధీ గారు అది ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ది కదా, దాన్ని ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అని అడిగేసరికి ప్రభుత్వం చేస్తలేదు, ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది అని చెప్పిండట. మరి అది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కాకపోతే ఈయనే ఒక అతిథిగా హాజరవుతున్నా అని కూడా చెప్పిండట. ఆ కార్యక్రమానికి నేను అతిథిగా హాజరవుతున్నా అని చెప్పిండట. మరి అతిథిగా హాజరవుతున్న ఆయనే ఏ హోదాలో వాళ్ళని ఇన్వైట్ చేసేందుకు పోయిర్రు? ఇప్పుడు ఇది కదా అసలైన ప్రశ్న. మీరు ప్రభుత్వం నిర్వహిస్తలేదు ప్రోగ్రాం, మరి ప్రభుత్వం నిర్వహించని దానికి ప్రభుత్వం తరపున ఆ ప్రభుత్వం ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళని ఏ హోదాలో ఆహ్వానించేందుకు పోయిండు?
ఆ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళు ఆహ్వానించుకుంటారు కదా, ఎవరిని ఆహ్వానించాలి, ఎవరిని పిలవాలి, ఏంది అనేది ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ చూసుకుంటారు కదా. దానికి తెలంగాణ ప్రభుత్వం తరపున మన సీఎం గారు పోయి రాహుల్ గాంధీని ఎందుకు ఇన్వైట్ చేసినారు అంటే, మొన్నటి రాక ఒక ముచ్చట చెప్పారు, ఇప్పుడు వాళ్ళ అగ్రనాయకుడు అడిగేసరికి ఇంకొక ముచ్చట చెప్తున్నారు. ఇప్పుడు సరే, ప్రభుత్వం ఆర్గనైజ్ చేయకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఆ ఉప్పల్ స్టేడియంని పోయి ప్రతిసారి పోయి ఎక్కడి వరకు వచ్చిన ఈ పనులు ఏం జరుగుతున్నాయి అని చూసినారు. మన సీఎం గారు వారం 10 రోజుల నుంచి ప్రాక్టీస్ల మీద ప్రాక్టీస్లు చేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది కదా. మరి హైదరాబాద్లో ఒక లెక్క మాట్లాడి ఢిల్లీకి పోయి వాళ్ళ అగ్రనాయకుడు అడిగేసరికి ఏమో అసలు ఈ ప్రోగ్రాంకి మొత్తం ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అనేదాన్ని ఈ రోజు నుంచి ప్రచారం చేస్తున్నారు. కేవలం స్పాన్సర్షిప్ చేస్తుంది, లేకపోతే దాన్ని అడాప్ట్ చేసుకుంది అని వాళ్ళకి సంబంధించిన రకరకాల మీడియా ప్లాట్ఫామ్స్లలో దీన్ని విస్తృతంగా జనాలలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నరాక చెప్పింది ఏంది, అసలు గతంలో ప్రభుత్వాలు ఎట్లా అయితే ఇక్కడికి కొన్ని మ్యాచ్లను తీసుకొని వచ్చినాయో అట్లా మేము ఇప్పుడు మెస్సీని తీసుకురాబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకోబోతుంది. ప్రతిష్టాత్మకంగా ఎంత ప్రతిష్టాత్మకంగా అంటే అసలు ఆ మ్యాచ్లో సీఎం గారే భాగమవుతున్నారు, అంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ని తీసుకుంది అని చెప్పారు. మరి వాళ్ళనేమో అది అసలు మొత్తం ప్రైవేట్ ప్రోగ్రామ్ లెక్క మాట్లాడుతున్నారు. ఢిల్లీలో వాళ్ళ అగ్రనాయకుడు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం లేక అసలు ఇది ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాం కాదు అని అక్కడ మీడియాతో కొంతమందితో చిట్చాట్ చేసినప్పుడు కూడా సీఎం గారు ఇదే విషయాన్ని చెప్పారట. మరి ప్రభుత్వంకి సంబంధం లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, మన సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారిని ఏ హోదాలో ఇన్వైట్ చేసినట్టు? ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ ఇన్వైట్ చేసుకుంటారు కదా, దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం వైపున ఉన్నటువంటి వాళ్ళు. ఏ హోదాలో ఇన్వైట్ చేసినారు, ఎందుకు వాళ్ళని ఇన్వైట్ చేసేందుకు పోయిరు, అసలు ప్రభుత్వానికి సంబంధం లేకపోతే అనేది. ప్రభుత్వాలకి సంబంధం లేకపోతే ఇన్ని రోజులుగా ఇంత ప్రచారం ఎందుకు చేసినట్టు దానికోసమని? ఎందుకంటే హైదరాబాద్లో చాలా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ప్రతిదానికి ప్రభుత్వం ఏం ప్రచారం చేయదు కదా. కానీ దీనికి మాత్రం ఎందుకు ఇంత ప్రచారం చేసింది అనే దానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చాలా సందర్భాలలో చాలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కావచ్చు, చాలామంది సింగర్స్ కొన్ని ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు. హైదరాబాద్లో చాలా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి హైదరాబాద్ నగరంలో. సో వాటన్నింటికి లేనటువంటి ప్రచారం దీనికి ప్రభుత్వం ఎందుకు చేసింది, ప్రభుత్వం భాగస్వామి కాకపోతే ఎందుకు చేసింది? ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు, చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరకకుండా ఉన్నాయి. నిన్నర్రాక మొన్నర్రాక హైదరాబాద్లో ప్రభుత్వం చెప్పింది ఒకటి, ఢిల్లీలో సీఎం గారు చెప్తున్న మాటలు ఇంకొకటి. అసలు ఏం జరుగుతుంది, ఏంది ఈ ప్రోగ్రాం వెనుకాల ఉన్నటువంటిది? వాళ్ళ రాహుల్ గాంధీ గారు అడిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం చేస్తున్న ప్రోగ్రామా ఇది, లేకపోతే ప్రభుత్వం స్పాన్సర్షిప్ చేస్తున్న ప్రోగ్రామా ఇది? ప్రభుత్వం ఎందుకోసమని దీనికి ఈ రకమైనటువంటి ప్రచారం ఇచ్చింది? అసలు ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు ప్రచారం ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలు తెలంగాణ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతుంది.